సార్ ఢిల్లీలో ఉన్న సమాచారం ప్రకారం చూస్తుంటే రేపు జూలై 1కి కూటమి ప్రభుత్వం నుంచి అందరినీ కూడా పిలిచినట్టు ఉన్నారు. దేని గురించి అంటారు సార్? జూలై ఫస్ట్ వీక్ అండి. జూలై 1st వీక్. సీరియస్గా ఏంటంటే దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ కన్సర్న్స్. ఇక్కడ లిక్కరు, నెక్స్ట్ శాండ్, మైనింగ్ అండ్ మట్టి, ఇట్లన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు లంచాలు, ఫస్ట్ టైమర్స్ మీద ఎక్కువ ఎలిగేషన్స్. ఇదంతా ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పపెట్ షో అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ. వీళ్ళు ఎన్డీఏ మిగిలిన ఏ స్టేట్లో లేనంత డ్యామేజ్ ఇక్కడ జరుగుతుంటే, వాళ్ళు నిన్నగాక మొన్న కర్ణాటక ఎలక్షన్స్ 40% అవినీతి జరిగిందన్న దీని మీద ఏదైనా 40% కమిషన్స్ అడుగుతున్నారన్న దాని మీద వాళ్ళకి ఎలక్షన్ ఎలా పోయిందో చూసాం కదా. నరేంద్ర మోడీ గారు ఆల్మోస్ట్ 20 days అక్కడ అటెన్షన్ ఇచ్చి కూడా ది కుడెంట్ సస్టైన్ ఇన్ కర్ణాటక. అందులో సదరన్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి డ్యామేజ్ని హౌ కెన్ దే? సో డ్యామేజ్ కంట్రోల్ ప్రాస్పెక్ట్లో ఫస్ట్ వీక్లో చాలా స్ట్రిక్ట్గా వీళ్ళందరికీ మీకు లా అండ్ ఆర్డర్ కూడా ఏమన్నా కన్సిడర్ చేసి ఖచ్చితంగా ఉంటుందండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇప్పుడు రేపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తీర్పు వస్తుంది చూడండి. ఇది ఆల్రెడీ ఢిల్లీ నోటీస్లో ఆయన 45 daysలోనే పెట్టాడు. పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటాయి. ఇక లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో మీరు మర్చిపోయినట్టుకున్నారు. ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి వీడియోగ్రాఫిక్స్తో సైతం పెట్టాడు రిషీద్ వచ్చే తర్వాత. ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు ఈ అక్యుములేటెడ్ నాన్ సెన్స్ని, ఇదంతా డ్యామేజ్ బీజేపీ మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి మకిల్ లేదు. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత చాలా అలర్ట్ అయ్యారు. ఈ రీసెంట్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో నెత్తికొచ్చింది. సో దీన్ని ఎలా అరెస్ట్ చేయాలన్న దాని మీద ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ తెప్పల స్థానంలో ఎప్పుడైనా సరే లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మించిన ధీరుడు వీరుడు లేడని వీళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే ప్రదర్శించారో అక్కడ డెంట్ పడిందని అర్థం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించట్లేదు, సకల శాఖ మంత్రి కింద లోకేష్ గారిని కన్సిడర్ చేసినప్పుడు మొన్న డిబేట్లో మనం మీకు గ్యాప్ కొందలేదు. విద్యాశాఖ మంత్రికి లోకేష్ అనే వ్యక్తికి అమిత్ షా గారితో ఏం పని అని మాట్లాడాం. ఆయన్ని పిలిచిన నేపథ్యమే సకల శాఖలు ఎలగబెడుతున్న దగ్గర జరుగుతున్న డ్యామేజ్. ఇది డ్యామేజ్ నీడ్స్ టు బి కంట్రోల్డ్ అని వార్నింగ్ బీకుంటారు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. అదర్వైజ్ వాట్స్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ ఎ లెబోరియస్ డిస్కషన్ విత్ ఎడ్యుకేషన్ మినిస్టర్? సో అత్యంతం మనం డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే మనం గమనించవలసిన విషయం ఇదే. సో తదనంతర పరిణామాలు, ఎందుకంటే టచ్ మీ నాట్ల రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మోర్ ఫోకస్డ్ అండ్ బీజేపీ క్యాంపెయినింగ్ల మీద, ఈ సనాతన ధరం మీద. తిరిగేమో మురుగనేమో ఈయనకి ఫ్యాన్ అట. అంటే దేవుడు ఈయనకి ఫ్యాన్ అని చెప్తున్నాడంటేనే ఈయనకి ఎంత దైవభక్తి ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటంటే ఢిల్లీ పరిణామాలు కొంచెం వేగం పుంజుకున్నాయి. తదనంతరంలో జూలై 1st వీక్లో వాయిపు ఎక్కడం గ్యారంటీ అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చూస్తే అప్పుడే పొలిటికల్ హీట్ బాగా 1 yearలోనే బాగా పెరిగింది అని కూడా అనిపిస్తూ ఉంది కదా సార్. ఏపీలో ఈ గడప యాక్టివిటీస్ వైసీపీ చేస్తుంది, టీడీపీ కూడా చేయమని చెప్పి 1st వీక్ నుంచి చెప్పి ఆర్డర్ చేసింది. ఎందుకు అంత తొందరగా పొలిటికల్ హీట్ ఒకేసారి రైజ్ అయింది సార్ ఏపీ? అంటే సెంట్రల్ డెవలప్మెంట్స్ని ఆద్యంతం గమనిస్తే సార్, దే ఆర్ క్రియేటింగ్ ఎ పాత్ ఫర్ జమిలీ ఎలక్షన్స్. ఇప్పుడు 2027 ఫిబ్రవరి మార్చ్ అంటే క్రూషియల్ ఇయర్ 26 కదా. 26 హెక్టిక్ అండ్ హెర్క్యులెంట్ టాస్క్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏది? జనగణన, కులగణన అండ్ డిలిమిటేషన్. వీటిల్లో ఏంటంటే ప్రతి స్టేట్ కన్సెన్సస్ ఉంటాయి కదా. ఇప్పుడు నా నియోజకవర్గం ఇది అన్నప్పుడు ఈ స్టేట్లో రూలింగ్ గవర్నమెంట్లు, అపోజిషన్ గవర్నమెంట్లు ఖచ్చితంగా దే హ్యావ్ టు గివ్ దర్ వాయిస్ కదా. నిట్టనీళ్ళలో చీల్చేస్తున్నారు అనుకోండి ఒక నియోజకవర్గాన్ని. ఇప్పుడు రంపచోడవరం డిస్ట్రిక్ట్ చేసినట్టే ఉంటుంది. ఏడ రాజమండ్రి, ఏడ నుంచి అక్కడే ఉంది, ఏడ నుంచి తీసుకెళ్ళి ఏడ కలిపారు. అలాంటివన్నీ కొన్ని లాజిస్టిక్స్, జియోగ్రాఫికల్ లాజిస్టిక్స్ని జస్టిఫై చేస్తూ స్టేట్ కన్సెన్సస్ చాలా ఇంపార్టెంట్. వీటిలన్నింటిలోనూ ఒక పేస్తో నడుస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వీళ్ళు ఒక ప్రిపరేషన్తో ఉంటారు అపోజిషన్. అలాగే రూలింగ్ గవర్నమెంట్ కూడా ఒక ప్రిపరేషన్తో ఉంటాయి. అండ్ ఇప్పుడు అందులో వాళ్ళకి కోalition గవర్నమెంట్. ఇప్పుడు టీడీపీ కంచుకోట్లు కొన్ని ఉంటాయి, లేకపోతే జనసేన కొన్ని ఉంటాయి, లేకపోతే బీజేపీ కొన్ని ఉంటాయి. వీళ్ళు సడన్గా నిట్టనలో చీలిపోతున్నాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకే కదా. అదేలే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ పేస్ని మార్కెట్లో క్రియేట్ చేస్తున్నారు. అది కూటమి అనండి, లేదంటే వైఎస్ఆర్సీపీ అనండి. ఎండ్ ఆఫ్ ద డే ద కనెక్టివిటీ విత్ పీపుల్ అరౌండ్ అన్న దగ్గర నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ వాళ్ళకి ఇమీడియట్గా తెలిసిపోతాయి కదా. ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్థానికంగా ఎమ్మెల్యేలు కనుక డోర్ టు డోర్ తిరగడం స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ. సో ఈ ప్రజలు తెలియకుండానే అక్యుములేషను ప్రతి నిమిషం. ఇప్పుడు ఓడిపోయినాడు ఎలాగోలాగా మళ్ళీ పవర్లోకి రావాలని తాపత్రయం ఉంటుంది. పవర్లో ఉన్నాడు ఏంటంటే ఈ సంవత్సర కాలం మీరు రాజ్యాంగం గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప వీళ్ళ దగ్గర ప్రైమ్ ఆఫ్ ఎజెండా లేదు. ఎజెండా ఎందుకు లేదు? ఎజెండా ఈజ్ బీన్ ఫిక్స్డ్ బై బీజేపీ. లేదు చంద్రబాబు గారి స్థాయికి ఆయన ఎజెండా ఎవరో ఫిక్స్ చేస్తే పని చేయడం ఏంటి సార్? ఆయన డిఫరెంట్ పేస్తో పని చేస్తాడు. అలాంటిది ఆయన పనే చేయనివ్వకుండా ఆపేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది బీజేపీ జాబ్. సో ఈ తరుణంలో అంత వేసిన చేయవరది జగన్మోహన్ రెడ్డి. చూశాడు 1 yearలో వెళ్తే ఏం లేదు, వచ్చినా ఇల్లు పైపైన అడవాడు చేసి మా వాళ్ళని చిన్నపిల్లలు చేసి జైల్లో పెట్టడం, మమ్మల్ని కొట్టడం, వాళ్ళని దర్పాలు చూపిస్తున్నారు తప్ప ఏం లేదు. గ్రౌండ్లో మనం దిగితే ఆ కథ వేరని కొత్త స్ట్రాటజీ అప్ చేశాడు. ఎప్పుడైతే గ్రౌండ్లో మీరు దిగారు అనుకోండి, ఇన్ఛార్జీలు, నాయకులు, ఆటోమేటిక్గా ఎవడు గ్రౌండ్ లెవెల్లో అడుకుంటారు కదా, నువ్వు నేనని.
అవును. అందులో క్షేత్రస్థాయిలో నాయకుడు అన్నాడు మాజీ ఎమ్మెల్యే వచ్చు, మాజీ మినిస్టర్ వచ్చు. ఒకసారి ఆడు కథన రంగంలో దిగితే ఆడికి వెనకాల కథా కమిషన్ ఆడి గ్రౌండ్ ఏదో ఆడికి తెలుస్తుంది కదా. అవతల రూలింగ్ గవర్నమెంట్లో ఆడు ఫోర్స్తో వస్తాడు గ్యారంటీగా ఎమ్మెల్యే, ఆడు దర్పం చూపిస్తూ అది ఇది అని. సో ఓవరాల్గా అప్పుడు నీ దగ్గర ప్రభుత్వ బలగమే కనబడుతుంది, ఇక్కడ ప్రజా బలగం కనబడరు అనుకోండి, ఆటోమేటిక్గా డెసిషన్ ఈజీ కదా. సో ఈ అన్సర్టనిటీని రేపు గడప గడపకి కార్యక్రమంతో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వంకి ఎలాంటి చేతవని ఉంటుంది, గ్రౌండ్లో వాళ్ళు చాలా దీనిగా ఉంది, మనమేమో ఇలా ఉన్నాం, లేదా మనది చాలా బాగుంది వాళ్ళది అసలు లేదు. ఈ పారామీటర్స్ రీడ్ చేయడం ఎవరికైనా ఈజీ కదా. మెజరింగ్ ఆఫ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వేలు ఇవన్నీ చెత్త పక్కదేద్దాం కాసేపు. మనం వాట్ వీ పెర్ఫార్మ్డ్. వాళ్ళు వెళ్తారు పెన్షన్ అందిందా, అయితే అమ్మఒడి అందిందా, ఇవి తప్ప ఇంకేం అడుగుతారు. వీళ్ళు ఏం చెప్తారు, మేము నవరత్నాలు నీకు ఇన్ని ఇచ్చాం, లాస్ట్ టైం నీ లెక్క ఇదిగో నా దగ్గర ఉంది, ఈసారి నీకు ఎంత వచ్చిందో చూసుకో. ఈ కంపారిజన్స్ వీళ్ళు ఇస్తారు 1 ఇయర్లో. సో అప్పుడు ఎవరికి మైలేజ్ పెరుగుతుంది. మనం బంగారు బాతు గుడ్డ కథ చెప్పి విన్నాము, పేక్కోస్తురా అనవసరంగా గుడ్డుది, ఒక 100 గుడ్లు ఉంటాయి అనుకుని తీరా చూస్తే మనకు ఆ గుడ్డు కూడా దక్కలే. ఇక్కడ చూస్తే సంవత్సరంలో మనకి ఇచ్చింది ఇది, ఈ సంవత్సరం నష్టపోయాం, 2వ సంవత్సరం కూడా ఇదే ప్రణాళికబద్ధంగా వీళ్ళు ఏవో కథలు చెప్తారు కానీ రైతులకి అయితే ₹1 లేదు, అవన్నీ చూస్తారు. చూసినప్పుడు ఎవరికి వెళ్ళాలంటే సో ఈ అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యే పొజిషన్ అపోజిషన్ పార్టీ క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, 11 స్థానాలకు పరిమితమైన వీళ్ళు మాట్లాడే దగ్గర ప్రతి నియోజకవర్గంలో ఏంది 11 కదా చూద్దాం పలానా నియోజకవర్గం రేపొద్దు నాలాటోడో మీలాటోడో ఎవరు మాట్లాడడానికి గ్రౌండ్ బ్రహ్మాండంగా అనౌన్స్ అవుతుంది. సో ఇది గమనించాలి. ఇది ఖచ్చితంగా జమిలీకే పరుగులు తీస్తుంది. లేదంటే ఇన్ని పార్టీలు ఎంత త్వరగా ఎంత అరవడపడవు. అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో గడప గడపకే తిరగమనే కార్యక్రమంగా టాస్క్ అయితే ఉంటాయి. అది విదిన్ 1 ఇయర్లో 1 ఇయర్ స్పాన్.